హాయ్ వెల్ విషర్స్, ఎలా ఉన్నారు? మన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత? మన రాజ్యాంగం ఏంటి? మన దేశం యొక్క జీడిపి ఎంత? ఇలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన భారతదేశాన్ని కొన్ని దేశాల వారు భారత్ లేదా హిందుస్థాన్ అని పిలుస్తూ ఉంటారు. మన భారతదేశం ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. భారతదేశం స్వాతంత్రానికి ముందు 3 భాగాలుగా విడిపోయింది. అవి ఒకటి పాకిస్తాన్, ఇంకొకటి బంగ్లాదేశ్. మనకి బ్రిటిషర్స్ నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. మన దేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ. మన దేశానికి ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్ దేశాలు మరియు తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్, అలాగే పడమర పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాన శ్రీలంక దేశాలు ఉన్నాయి. మన భారతదేశానికి పడమరన అరేబియా సముద్రం, తూర్పున బే ఆఫ్ బెంగాల్, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. మన దేశం విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంది. మన దేశం యొక్క విస్తీర్ణత సుమారుగా 3.287 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. 2023 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 140 కోట్ల మంది. ప్రస్తుత జనాభా సంఖ్యలో మన దేశం 2వ స్థానంలో ఉంది. మన దేశం యొక్క ఇంటర్నేషనల్ డైలింగ్ కోడ్ వచ్చేసి +91. మన దేశపు యొక్క కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ. దీనిని INR అని రిప్రజెంట్ చేస్తారు. మన దేశపు జెండాలో 3 రంగులు సమాన భాగాల్లో ఉంటాయి. ఇందులో కుంకుమ రంగు ధైర్యాన్ని, త్యాగాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతిని, సత్యాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు విశ్వాసాన్ని, సంతానోత్పత్తిని సూచిస్తుంది. అలాగే మధ్యలో నేవీ బ్లూ కలర్లో ఉన్న అశోక చక్రంలో 24 లైన్స్ ఉంటాయి. ఇవి ధర్మాన్ని, చట్టాన్ని సూచిస్తాయి. మన జాతీయ గీతం వచ్చేసి జనగణమన. మన దేశం యొక్క నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. నేషనల్ బర్డ్ నెమలి. మన నేషనల్ ట్రీ వచ్చేసి మర్రి చెట్టు. నేషనల్ ఫ్లవర్ వచ్చేసి కమలం. మన దేశంలో ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఉంది. అది ఆగ్రాలో ఉంది. మన దేశం యొక్క నేషనల్ లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్. మన దేశంలో ఇంకా చాలా భాషలు ఉన్నాయి. వాటిలో 22 భాషలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకు బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళ్, ఉర్దూ. మన దేశంలో ఎక్కువగా హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియన్స్, సిఖిజం, బౌద్ధిజం ఇలా ఎన్నో మతాల వాళ్ళు ఉన్నారు. అందుకే మన దేశాన్ని సర్వమత సమ్మేళనం అంటారు. మన దేశంలో మెయిన్ సిటీస్ చూసుకుంటే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై ఇలా చాలానే ఉన్నాయి. మన దేశంలో చాలామంది వ్యవసాయం, సర్వీస్ సెంటర్ జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ జాబ్స్ చేస్తూ ఉంటారు. మన దేశంలో వరి, గోధుమలు, పత్తి, చెరుకు అలాగే పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మన దేశంలో ప్రధానంగా తినేవి రైస్, చపాతీ, దాల్, రోటీస్, దోశ, బిర్యానీ, సమోసా ఇలా చాలానే ఉన్నాయి. మనకి మార్చి నుండి జూన్ వరకు ఎండాకాలం ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటాయి. మన దేశంలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఒండ్రు నేల, నల్ల నేల, ఎర్ర నేల ఇలా మరికొన్ని నేలలతో పాటు ఎడారులు, కొండలు కూడా ఉన్నాయి. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు. అవి ఏమిటి అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన దేశం యొక్క టైం జోన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఇది UTC అంటే కోఆర్డినేట్ యూనివర్సల్ టైంకి 5:30 గంటల ముందు ఉంటుంది. మన దేశం నామినల్ GDP వైజ్ చూస్తే 6th లార్జెస్ట్ ఎకానమీ పొజిషన్లో ఉంది. దీని వాల్యూ వచ్చేసి సుమారుగా 257 ట్రిలియన్ రూపీస్లో ఉంది. అదే PPP అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ వైజ్ చూస్తే 3rd పొజిషన్లో ఉంది. దాని వాల్యూ వచ్చేసి 926 ట్రిలియన్ రూపీస్లో ఉంది. మన దేశం యొక్క రాజ్యాంగం వచ్చేసి ఫెడరల్ పార్లమెంట్ రిపబ్లిక్ సిస్టమ్ అంటే దేశం మొత్తానికి ఒక చట్టం ఉంటుంది. అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక సొంత చట్టం ఉంటుంది. అయితే ఏ రాష్ట్రం కూడా దేశం యొక్క చట్టాన్ని ఉల్లంఘించకూడదు. మన రాజ్యాంగం యొక్క ప్రధాన నినాదం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం ప్రధాన లక్ష్యాలు. మన రాజ్యాంగాన్ని రాసింది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది జనవరి 26, 1915 నుండి అమల్లో అయింది. ఈ రోజునే మనం రిపబ్లిక్ డేగా పిలుస్తాం. మన దేశం ప్రభుత్వం యొక్క ప్రధాన నాయకుడు వచ్చి ప్రధానమంత్రి. తనని మెజార్టీ పార్లమెంట్ నెంబర్లు ఓటింగ్తో ఎంచుకుంటారు. మన దేశంలో ఓటు వేయాలంటే 18 ఏళ్ల వయసు వచ్చి ఉండాలి. మన దేశంలో ప్రధాన న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు. ఇది కంట్రీ లెవెల్లో ఉంటుంది. అలాగే హైకోర్టు, ఇది స్టేట్ లెవెల్ కోర్ట్. తర్వాత వచ్చేసి డిస్టిక్ కోర్ట్, ఇది డిస్టిక్ లెవెల్ కోర్ట్. ఇదండి ఈ రోజుకి ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and click on the bell icon for all notifications. Ping your comments and compliments in the below. Thank you. Keep smiling. Be positive. All is well. जन गण मन अधिनायक जय हे भारत।